చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుపై కోర్టు విచారణ పూర్తయింది. 5 ప్రధాన ముద్దాయిలపై నేరం రుజువైందని కోర్టు స్పష్టం చేసింది. దోషులకు ఈ నెల 27న శిక్ష ఖరారు చేయనుంది. 5 ముద్దాయిలను అదుపులోకి తీసుకోవాలని 1 టౌన్ పోలీసులను ప్రత్యేక మహిళా కోర్టు ఆదేశించింది. నవంబర్ 17న చిత్తూరు మేయర్ అనురాధ దంపతులను దుండగులు మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. ముసుగు ధరించిన దుండగులు మేయర్ ఛాంబర్లోకి వెళ్లి అనురాధ ఆమె భర్త మోహన్పై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఈ హత్య ఘటనలో 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దోషులకు కఠినమైన శిక్ష పడితేనే చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తాయని అంటున్న కటారి హేమలతతో మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చిత్తూరులో సంచలనం కలిగించినటువంటి మేయర్ కటారి దంపతుల హత్య కేసుకు సంబంధించి ఈవేళ తుది తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి. అదే తుది తీర్పు 5 పైన నేర నిరూపణ చేస్తూ ఈవేళ న్యాయమూర్తి కూడా తీర్పు విధించారు. 27వ తేదీ ఎలాంటి శిక్ష వారికి విధిస్తారనేటువంటి అంశాలు తెలియాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎవరైతే బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి కటారి దంపతుల కోడలు కటారి హేమలత గారు మనతో ఉన్నారు. మరి ఆమె అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు? ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది కదా, అంటే 27వ తేదీకి తుది తీర్పు ఇస్తామని 5 మంది పైన నేర నిరూపణ అయింది. మరి మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంచలనమైన రోజు నవంబర్ 17, 2015 రోజుల్లో చాలా దారుణంగా వాళ్ళని మున్సిపల్ ఆఫీస్లో ఒక మేయర్ ఛాంబర్లో ఆమె కూర్చోండగా అలా హత్య చేయడం కూడా ఈ 10 సంవత్సరాలు, ఈ నవంబర్ వస్తే 10 సంవత్సరాలు అవుతుంది. సో మేమైతే న్యాయం తప్పకుండా మాకు జరుగుతుందనేసి ఇన్ని రోజులు కూడా పోరాడాము. ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డాము. సాక్షుల్ని కాపాడుకుంటూ మొత్తం మా కుటుంబ సభ్యులపైన కూడా లేనిపోని కేసులు పెట్టించుకొని చాలా పోరాటం చేశాము. దానికి ప్రతిఫలంగా ఎవరైతే ఇప్పుడు ముద్దాయిలుగా నిరూపణ అయ్యారో ఆ 5 మందికి కూడా కఠిన శిక్ష కంపల్సరీ పడుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మండేకి ఎలాంటి శిక్షలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే వాళ్ళకు మీకు న్యాయం జరగాలంటే వారికి ఏ విధమైన శిక్ష పడితే మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? మేము ఎప్పుడు కూడా భగవంతుడిని నమ్ముతాము. ఆయన తప్పకుండా కూడా మాకు న్యాయం చేస్తారని, అందులో ఎలాంటి శిక్ష పడినా కూడా మాకు అయితే ఈ లాస్ ఏదైతే మేము అత్త మామల్ని కోల్పోయామో అది తిరిగి రాదు. కానీ దాని అలా మనుషుల్ని ఎంత క్రూరంగా చంపారో వాళ్ళకి తప్పకుండా కూడా ఉరిశిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కటారి దంపతుల యొక్క కోడలు హేమలత యొక్క అభిప్రాయము. ఇప్పటికే దీనిపైన ఒక క్లారిటీ వచ్చింది. 5 మంది నిందితులకు నేర నిరూపణ జరిగినటువంటి నేపథ్యంలో సోమవారం 27వ తేదీ అంతిమ తీర్పు, అంటే ఎలాంటి శిక్ష వారికి పడుతుంది అనేటువంటి అంశాలు కూడా న్యాయమూర్తి వెల్లడించాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి తమకు ఏదైతే కుటుంబాన్ని కోల్పోయినటువంటి బాధ నేపథ్యంలో వారికి మరణశిక్ష పడితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఆమె నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.